Daily. Taste the Daily. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీ పై వేటు పడింది. ఓఎస్డీగా పనిచేస్తున్న ఎస్ సుమంత్ పై ప్రభుత్వం తొలగించింది. ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కడ ఎస్ఓడీగా పనిచేస్తున్న ఈయనపై అనేక ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో జోక్యం చేసుకోవడంతో సహా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ పై వేటు పడిందని చెప్పొచ్చు. గతంలో ఈయనపై కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా నియమించినటువంటి సుమంత్ ను ఇటీవలే డిప్యూటేషన్ లో భాగంగా ఇటు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా అయితే అలర్ట్ చేశారు. ఈ క్రమంలో ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు అదేవిధంగా ఇతర అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా అనేక పలు కార్యక్రమాలు, అదేవిధంగా మిగతా సంబంధించిన అన్ని అంశాల్లో కూడా ఇతను తలదూర్చాలని కూడా గతంలో అనేక ఆరోపణలు ఉండటం, ఆ తర్వాతకి నేరుగా ఇటు ఏదో కూడా సచివాలయానికి అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే ఫిర్యాదు చేయడం, నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఇతనిపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అతనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సుమంత్ పై నిఘా విభాగం అయితే కూడా అతను చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి సారించారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని సమకూర్చినట్లు, అదేవిధంగా అతను చేస్తున్న కార్యకలాపాలు కూడా ఒక నివేదికను కూడా అందించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నిన్న ఇటు ఏదో కూడా ఓఎస్డీగా పనిచేస్తున్నట్లే అతన్ని తొలగిస్తూ కూడా ఇటు ఏదో కూడా పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన కార్యదర్శి రవి ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, పలు అంశాల్లో కూడా అన్నిట్లో కూడా తలదూర్చడం, అదేవిధంగా ఇటీవలి కాలంలో కూడా ఇటు కొండా సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య కూడా కాస్త మేడారం సంబంధించిన టెండర్ల విషయంలో కూడా వివాదం అయితే కొనసాగింది. ఇందులో ప్రధానంగా ఇటు సుమంత్ ప్రతి ఒక్క పనులు చేస్తున్నటువంటి ఇంజనీర్లతో పాటు మిగతా సంబంధించిన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అదేవిధంగా దీనిపై కూడా ఇతనిపై దృష్టి సారించినటువంటి అధికారులు అతనిపై నిఘా పెట్టడం, అదేవిధంగా అతను చేస్తున్నటువంటి పనులపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను అయితే కూడా ప్రభుత్వానికి అయితే అందించినటువంటి క్రమంలో వీటన్నిటి కూడా ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇవన్నీ కూడా సీఎం దీనిపై కూడా తీవ్రంగా పరిణామించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇతనైతే తొలగించాలన్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కూడా నిన్న ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. అతను తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా సంబంధించిన ఓఎస్డీలు కానీ ఇతర సంబంధించిన అధికారులు, అదేవిధంగా మిగతా సంబంధించిన ఎవరు కూడా ఇటు సెక్రటరీ తో పాటు ఇతర ఎవరు కూడా ఇలాంటి పనులకు పాల్పడ్డా, అదేవిధంగా ఇతరులపై కూడా ఒత్తిడి తీసుకురావడం, మిగతా సంబంధించిన అవసరం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటే వారందరిపై కూడా దృష్టి సారించినట్టు కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.